క్యాన్సర్ పేషెంట్ అనగానే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూనే చాలామంది కొంత నాటు వైద్యం అనొచ్చో లేదంటే ఆయుర్వేదిక్ అనొచ్చో కొంచెం షిమోగో ఇలాంటి ప్లేసెస్కి వీళ్ళు అక్కడ మందులు కూడా వాడుతూ ఉంటారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటారు? 2 మెడిసిన్స్ ఎట్ ఎ టైం వాడచ్చా? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే చాలామంది అఫెండ్ అవుతారు, బట్ ఐ డోంట్ మైండ్. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం ఆ కాన్సెప్ట్ కాకుండా ఏంటంటే ఆయుర్వేదం మంచిదండి. కానీ ఎవరికి తెలుసు ఆయుర్వేదం కరెక్ట్గా? ఎవరికి తెలిసిన వాళ్ళకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఆయుర్వేదం పుట్టి మనం మర్చిపోయాం. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ఆయుర్వేదం పేరు చెప్పుకొని ఆ రకరకాల మన దేశంలో ఉన్న ఒరిజినల్ వైద్యాల పేర్లు చెప్పుకొని చాలామంది మోసపరుస్తున్నారు. మీరు చెప్పినట్టు షిమోగా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు అంటే ఇది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్. అది కాదండి. నా దగ్గరకు కనీసం ఒక డజన్ మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ రోగం ముదిరిన తర్వాత మళ్ళీ వచ్చారు. సో శస్త్రచికిత్స ఖచ్చితంగా కొన్ని కావాల్సిన దగ్గర దాన్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయలేదండి. అంతే. రిపేర్ పార్ట్ పాడైపోయింది, దాన్ని తీసి కొత్తది పెట్టాలి అంతే. ఇంకా దానికి వేరే మార్పు చేర్పలేదు. మెడిసిన్స్ అంటారా, కీమోథెరపీ మెడిసిన్స్ ఇప్పుడు మనం వాడే విన్క్రిస్టిన్, బ్లాస్టిన్ అని ఉంటాయండి, అవి కూడా చెట్ల నుంచే తీస్తారు. ఓకే. దిస్ నో అంటే కొన్ని ఆర్టిఫిషియల్ తయారు, కొన్ని చెట్ల నుంచి తీస్తారు. కానీ దిస్ అ ప్రూవెన్ పాత్. అంటే ఈ పాత్ అనేది 10 మంది నడిచి ఇది బాగుంది, గట్టిగా ఉంది, దీని మీద మనం నడిస్తే పర్లేదు, కనీసం మనం చేరుతాం మన మార్గానికనే మనకి ఎవిడెన్స్ ఉంది. ఇవాల్టి సిచ్యువేషన్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక మందుని ఒక ప్రయోగం చేసి చూశాక తర్వాత పేషెంట్స్లో వాడాక 100 మందిలో 80% మంది మంచిగా అయింది అన్నప్పుడు మనం ఇవ్వటంలో తప్పేం లేదండి. 10-20% మంది మన చేతులు లేదు. వీ కెనాట్ బెట్ అగైన్స్ ద నేచర్. సో అది ఈ షిమోగా, ఈ ఆయుర్వేదం తెలియకుండా వైద్యం చాలామంది ఏం చేస్తారంటే మీరు చెప్పిన ఇంగ్లీష్ మందులే ఈ వీటిల్లో పొడిలాగా మార్చి కలిపి, ఇప్పుడు చెప్తాను మామూలు గుళికలు ఇస్తారు ఫీవర్ తగ్గడానికి, దానిలో ఏం చేస్తారంటే పారాసిటమాల్ ఒక ఆకుతో వాటి కలిపి క్రష్ చేసి వాడు. మీకు తెలుస్తుందా? తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఖచ్చితంగా అందరు అలా చేస్తారని చెప్పను. సో ఈ ఆయుర్వేదం అనేది ఎవరికి తెలుసు అనేది దెర్ ఇస్ ఒక అది లేదు, ఒక ప్రాపర్ ఈ మనిషికి తెలుసు, ఈ పలానా స్కూల్లో ఈ టీచర్ బాగా చెప్తారు. సో ఆ ఆయుర్వేదాన్ని అడ్డం పెట్టుకొని ఒక మంచి మనిషి ఉంటే 10 మంది